నాయకత్వం ఎన్డీఏ నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎన్డీఏ నాయకత్వం భారత్ మాతా కీ భారత్ మాతా కీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ 500 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మూల కారణం మా రాష్ట్ర కార్యదర్శి మఠా ప్రసాద్ గారు, మరి కిసాన్ మోర్చా అధ్యక్షులు రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కుమార్ స్వామి గారు, రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు వాజీ గారు వీళ్ళ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా అజాత శత్రువు అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక దేశాలు ఆయన్ని గౌరవిస్తున్నాయి. మరి ఆయన పేద ప్రజల కోసమే అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకుంటుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కానీ అభివృద్ధి పదంలో నడుస్తున్నట్టే ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి తెలియపరుస్తూ నీతివంతమైన పరిపాలన ఇస్తున్నారు ఆయన. మరి ఆయనకి ఇంకా భగవంతుడు ఆయుర ఆరోగ్య ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియపరుస్తూ, భారతదేశాన్ని జగజ్జననిగా కొలిచే విధంగా తయారు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం ఇది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా నేను ఈ దేశానికి వారసత్వ సంపద అనేటువంటి భావన కలిగినటువంటి ప్రతి ఒక్క ఆలోచన గౌరవించుకునేటువంటి దినంగా భావించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఇవాళ భారతదేశం అభివృద్ధిగామిగా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి ఫలాలు అందుకున్నటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి చీకట్లని పారద్రోలి మనం ఈ రోజున వెలుగులోకి వచ్చాం. అందుకనే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంచుకున్నటువంటి విధానం, రోజుకి 70 లక్షలు ఖర్చు పెట్టేటువంటి అన్న క్యాంటీన్ల యొక్క ఖర్చు ఏదైతే ఉందో అదేంటి ఖర్చులో గుడివాడ గడ్డ మీద అన్న నందమూరి తారక రామారావు గారు పుట్టినటువంటి ఈ పుణ్యభూమి మీద రాక్షసుల పాలన కూడా గతంలో చూసాం. ఈ రోజున మళ్ళీ ప్రజాపాలన వచ్చినటువంటి స్థితిలో ప్రజలు ఉన్నటువంటి కష్టాలను గమనించి నరేంద్ర మోడీ గారి లాంటి నాయకుడు దేశభక్తుని యొక్క పుట్టినరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యతరగతి వర్గాలు ఎవరైతే అన్నానికి ఇబ్బంది పడుతున్నటువంటి వారు, ఇవాళ మేము వస్తా చూసాం పెద్దలు కిసాన్ మోర్చా నాయకులు కుమారస్వామి గారు అంత పరిచయంలో చూడటం జరిగింది. బుడమేరు ఒక ఎఫెక్ట్ లో పొలాలన్నీ చెరువులుగా మారినటువంటి స్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రోడ్లు ఏవైతే ఉన్నాయో అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుడివాడ అనేది ఈ ప్రాంతానికి సంబంధం లేకుండా ఉందా అనేటువంటి భావోతం కలిగేటువంటి పరిస్థితి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వం, నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి, రోడ్ల సంకల్పం చేసినటువంటి దిశల దినదిన ప్రవర్తమానమై అభివృద్ధి చెందినటువంటి ఈ పరిస్థితుల్లో పథకాల యొక్క ఏర్పాటులో ప్రజలందరికీ మేలు జరగాలని చేస్తున్నటువంటి సంకల్పంలో మేము కూడా భాగస్వాములయ్యి ఈ రోజున తెలుగుదేశం నాయకులు లంకభాస్కర ప్రసాదరావు గారు, వారు తెలుగుదేశంలో సీనియర్ నాయకులు, అదేవిధంగా పెద్దలు కుమారస్వామి గారు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్త మట్టా ప్రసాద్ గారు, వారితో పాటుగా దిలీప్ గారు, తెలుగుదేశం నాయకులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పం చేసినటువంటి వెంకటేశ్వరరావు గారితో మనందరూ కూడా కలిసి ఆకలి తీర్చేటువంటి కార్యక్రమం. గత ప్రభుత్వం గోరంత ముద్ద అంటే నిజంగా ఏదో అనుకున్నాం, అది నిజంగానే అన్నం మెతుకులో గోరంత అయ్యి ఆకలి దక్కినటువంటి పరిస్థితి జరిగింది. కానీ ఈ రోజున అన్న క్యాంటీన్ లో ఆకలి తీరుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో, ఆకలి ముందు సామాన్యమైన సగటమైనటువంటి కడుపుని నింపేటువంటి ప్రక్రియ, తర్వాతే ఆలోచన చేసేటువంటి ప్రక్రియ. ఈ ఆలోచన చేయగల శక్తి ఎవరికి ఉంటుందంటే ప్రజల్లో ఉన్నటువంటి నాయకులకు మాత్రమే ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన సభలో జరిగినటువంటి విధానం. దీన్ని మనం పంచుకుందాం, ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు పరిష్కరించి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని, చంద్రబాబు నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి యొక్క నూతనోత్తేజమైనటువంటి ఆయన ఆలోచనలు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా భగవంతుడి ఆశీర్వాదం ఉండాలా. ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఇలాంటి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు. అటువంటి నాయకుడు నేతృత్వం ఉన్నటువంటి ఈ రోజు అందరికీ కూడా శుభదినం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మీడియా మిత్రులకు, ప్రజలకు అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశంలో గుర్తింపు పొందింది అంటే నరేంద్ర మోడీ గారి ద్వారా గుర్తింపు పొందిందని చెప్పక తప్పదు.
ఆయన చేసిన సందర్భం కానివ్వండి, ఆయన చేస్తున్నటువంటి విధానాలు కానివ్వండి, పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఏ రకంగా మనం దగ్గర అవుతామని, ఏ రకమైన పథకాలు కావాలని చెప్పేసి అవన్నీ కూడా ఆయన ఆలోచించి భారతదేశాన్ని, మనకి ఎందుకంటే 29 రాష్ట్రాలు, మరి ఇతరత్ర కుల మతాలు, భాషా భేదాలు ఇవన్నీ కూడా ఒక్క తాటిపై తీసుకొచ్చి ఒకే కుటుంబం, ఒకటే జాతి, ఒకటే దేశం అనే రీతిలో తీసుకొచ్చినటువంటి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఎంతో మంది పాలకులను మనం చూసాం, గతంలో ఎంతో మంది ప్రధానులను చూసాం. మరి కొంతమంది అయితే మాట్లాడలేని పరిస్థితిలో కూడా 10 సంవత్సరాలు మనం ఏలినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ 10 సంవత్సరాలు దాటిన తర్వాత 3వ తడవ ఈ కూటమి ఏర్పడి, కూటమి ద్వారా ఎన్నిక కాబడినటువంటి నరేంద్ర మోడీ గారు ఇంకా మంచి మంచి సంకల్పాలు, ఆయనకి అనుగుణంగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మరి పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వీళ్ళ యొక్క ఆలోచనలకి ఆయన ఆలోచన కూడా తోడయ్యి మన భారతదేశం కాకుండా మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా పక్క రోడ్డు వేసిన పాపాలు లేదు. మరి ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్ లేదు. దాన్నన్నీ కూడా ముందుకు తీసుకెళ్లి చక్కటి రోడ్లు ఇవాళ నేషనల్ హైవేలు ఉన్నాయంటే మరి బీజేపీ గవర్నమెంట్ లో వచ్చినటువంటి రోడ్లే. మరి ఈ రోజు మనం నేషనల్ హైవేలో మనం వెళ్తున్నామంటే మరి ఎంత తొందరగా మనం వెళ్ళగలుగుతున్నామో చేయకుంటున్నామో అని చెప్పేసి మనం తెలియక తప్పదు. అటువంటి పరిస్థితులు మన భారత ప్రధాని యొక్క ఆలోచనలతోటి, ఆయన మంత్రివర్గంతో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పరచుకుని దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ కూడా నమస్కారాలు సెలవు తీసుకుంటున్నాను.